Today's question. Which country produces the largest number of millets in the world? ప్రపంచంలోనే అత్యధికంగా మిల్లెట్లను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏది? భారతదేశం, జపాన్, చైనా, బ్రెజిల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ భారతదేశం. మన ఇండియాలో ప్రపంచంలోనే అత్యధికంగా మిల్లెట్లను ఉత్పత్తి చేస్తున్నారంట. అసలు మిల్లెట్స్ అంటే ఏంటి అనేసి అంటే తృణధాన్యాలు లేదా చిరుధాన్యాలు. ఈ తృణధాన్యాలు చిరుధాన్యాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, అండుకొర్రలు ఇలాంటి వాటన్నిటిని ఏమంటారు అనేసి అంటే తృణధాన్యాలు అంటారు. ఈ తృణధాన్యాల్లో ఎక్కువగా పోషకాహారం కలిగి ఉంటుంది. పోషకాహారం అంటే ఏంటి అనేసి అంటే ఫైబరు, ప్రోటీను, ఖనిజాలు, విటమిన్స్ వీటన్నిటిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ తృణధాన్యాలను ఏమంటారు అనేసి అంటే పోషకాహార శక్తి కేంద్రం అని కూడా పిలుస్తారు. ఈ తృణధాన్యాలను పండించడానికి అతి తక్కువ ఉన్నటువంటి సారవంతమైన భూముల్లో కూడా పండిస్తారు. దీనికి పెద్ద వర్షంతో పని ఉండదు. ఇవి గడ్డి జాతి కుటుంబానికి చెందినవి. ఈ మిల్లెట్స్ అనేవి గడ్డి జాతి కుటుంబానికి చెందినవి. ఈ మిల్లెట్స్ మన భారతదేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో పండిస్తున్నారు అనేసి అంటే రాజస్థాను, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితి 2023వ సంవత్సరాన్ని ఏమని ప్రకటించింది అనేసి అంటే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఇదే విధంగా మన దేశం నుంచి ఈ మిల్లెట్స్ని ఎక్కువగా ఏ దేశాలకు ఎగుమతి చేస్తున్నాము అనేసి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు సౌదీ అరేబియా దేశాలకి ఎక్కువగా మన దేశం నుంచి మిల్లెట్స్ను ఎగుమతి చేస్తున్నాము.